Hello everyone, welcome to MechGuru. Today we are going to discuss about lumped parameter analysis. లంప్డ్ పారామీటర్ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. సో నేను ప్రీవియస్ వీడియోలో ట్రాన్సియెంట్ హీట్ కండక్షన్ అంటే ఏంటో చెప్పానండి. ఆ ట్రాన్సియెంట్ హీట్ కండక్షన్ ప్రాబ్లమ్స్ని 2 మెథడ్స్లో సాల్వ్ చేస్తామని కూడా చెప్పాను. ఒకటి వచ్చి లంప్డ్ పారామీటర్ అనాలిసిస్ అండ్ ఇంకొక మెథడ్ వచ్చి హెస్లేయర్ చార్ట్స్. సో అసలు ఈ లంప్డ్ పారామీటర్ అనాలిసిస్ ఏంటి చూద్దాం ఇప్పుడు. ఓకేనా. సో మనకి నేచర్లో చాలా మెటీరియల్స్ ఉన్నాయి. అయితే ప్రతి మెటీరియల్కి కూడా ఎంతో కొంత థర్మల్ కండక్టివిటీ అనేది ఉండిద్ది. ఓకే. అయితే మనం ఈ మోస్ట్ ఆఫ్ ది ట్రాన్సియెంట్ హీట్ ఫ్లో ప్రాబ్లమ్స్ని కొన్ని ఎస్యూమ్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాం. అంటే ఇన్ఫైనైట్ థర్మల్ కండక్టివిటీ అని చెప్పి తీసుకొని సాల్వ్ చేస్తున్నాం ఆ మెటీరియల్ని. ఆ ఎజంప్షన్స్ అనేవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి internal conductive resistance of the system is very small. Okay, and the second assumption is the temperature within the system is uniform at any instant of time. ఓకే. సో ఈ రెండు అజంప్షన్స్ ఎస్యూమ్ చేసుకొని మనం ఈ ట్రాన్సియెంట్ హీట్ ఫ్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం. అయితే మనం ఇప్పుడు ఒక సాలిడ్ని కన్సిడర్ చేసుకుంటే అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఆ సాలిడ్కి యాడ్ చేసినా రిమూవ్ చేసినా ఏమవుతుందండి, ఇంటర్నల్గా ఆ సాలిడ్ లోపల టెంపరేచర్ గ్రేడియంట్ అనేది ఉండిద్ది. ఓకే. సో all solids always have a temperature gradient inside the solids when the addition or removal of heat is taking place. అలాంటి హీట్ ఫ్లో ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. The examples of the heat flow are ఫస్ట్ వచ్చి heat treatment of metals, అట్లానే సెకండ్ వన్ టైమ్ రెస్పాన్స్ of thermocouples and thermometers. ఓకే. సో మనకి న్యూటోనియన్ హీటింగ్ ఆర్ కూలింగ్ ప్రాసెస్ ఏం చెప్తుంది, అసలు ఏం డిఫైన్ చేస్తుంది న్యూటోనియన్ ఆర్ కూలింగ్ ప్రాసెస్ అనేది? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ప్రాసెస్ ఇన్ విచ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ అస్యూమ్డ్ టు బి నెగ్లిజిబుల్ when compared with its surface resistance. సో మనం ఏదైనా ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దానికి ఇంటర్నల్గా సమ్ రెసిస్టెన్స్ అనేది ఉండిద్ది, కండక్టివ్ రెసిస్టెన్స్. అయితే బయట సర్ఫేస్ రెసిస్టెన్స్తో కంపేర్ చేసుకుంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది వెరీ స్మాల్. సో అందుకనే దాన్ని నెగ్లిజిబుల్ అంటున్నాం, అంటే నెగ్లెక్ట్ చేసుకున్నారు. అయితే ఆ ప్రాసెస్లో టెంపరేచర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి యూనిఫామ్ అట్ అన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అని చెప్పి తీసుకున్నారు. కాన్స్టెంట్ అంటే ఇట్ అస్యూమ్స్ టెంపరేచర్ ఇన్సైడ్ ఏ సాలిడ్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఈక్వల్స్ టు ది సర్ఫేస్ టెంపరేచర్. ఇదంతా న్యూటోనియన్ కూలింగ్ ఆర్ హీటింగ్ ప్రాసెస్. అదేం డిఫైన్ చేస్తుంది, థర్మల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ అస్యూమ్డ్ టు బి నెగ్లిజిబుల్ వెన్ కంపేర్ టు ది సర్ఫేస్ రెసిస్టెన్స్ అంటున్నాడు. అట్లానే ఆ ప్రాసెస్లో అంట టెంపరేచర్ అనేది యూనిఫామ్ అని చెప్తున్నాడు. ఓకే. ఆ టైప్ ఆఫ్ అనాలిసిస్నే మనం లంప్డ్ పారామీటర్ అనాలిసిస్ అంటున్నాం. ఓకే. అసలు ఈ లంప్డ్ పారామీటర్ అనాలిసిస్ అనే నేమ్ ఎందుకు వచ్చింది, బికాస్ ద ఎనర్జీ ఆఫ్ ది హోల్ సాలిడ్ at any time is a function of its temperature. అంటే టెంపరేచర్, టైమ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ది టెంపరేచర్ అంటాం.
అట్లానే మనకి సాలిడ్ లోపల హీట్ కెపాసిటీ ఉంటుంది కదా, ఆ హోల్ హీట్ కెపాసిటీని మొత్తం 1 లంప్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. 1 లంప్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఈ లంప్డ్ పారామీటర్ అనాలిసిస్కి ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us consider a body whose initial temperature is Ti throughout and which is placed suddenly in ambient air or any liquid at a constant temperature T infinity. ఓకే, ఒక బాడీని తీసుకుందాం. ఓకే, చూడండి, ఇది ఇన్సైడ్ ఏంటంటే ఇది మొత్తం సిస్టమ్ కదా, ఇది సిస్టమ్. మనం ఒక బాడీని కన్సిడర్ చేసుకున్నాం. దీనికి ఇనీషియల్గా Ti అనేది ఇనీషియల్ టెంపరేచర్. Ti ఈజ్ ది ఇనీషియల్ టెంపరేచర్ అండ్ T ఇన్ఫినిటీ ఈజ్ ది సరౌండింగ్ ఎయిర్ టెంపరేచర్. మనం ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ని తీసుకొని, ఏదైనా ఒక బాడీని తీసుకొని బాగా హీట్ చేసి సడన్గా ambient ఎయిర్కి ప్లేస్ చేసాం. ఓకే, సో ఇంటర్నల్ సిస్టమ్, ఇన్సైడ్ ది సిస్టమ్ నెగ్లిజిబుల్ ఇంటర్నల్ థర్మల్ రెసిస్టెన్స్. ఎందుకు? బయట సర్ఫేస్ రెసిస్టెన్స్తో కంపేర్ చేసుకుంటే ఇన్సైడ్ ఉన్న కండక్టివ్ రెసిస్టెన్స్ అనేది వెరీ స్మాల్, సో ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. ఇది సిస్టమ్. సో దిస్ ఈజ్ ది బాడీ. ఓకే, సో ఇది ఒక బిల్లెట్ అనుకుందాం అండి. బిల్లెట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ది అన్ఫినిష్డ్ మెటల్. ఓకేనా, దాన్ని తీసుకొచ్చి సరౌండింగ్ ఎయిర్ టెంపరేచర్లో పెట్టినప్పుడు దీనికి ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఎలా ఉండిద్ది అంటే, ఇప్పుడు బాగా హీట్ చేసిన దాన్ని తీసుకొచ్చి సరౌండింగ్ ఎయిర్ టెంపరేచర్ ఫ్లూయిడ్ ఎయిర్ కానీ వాటర్లో కానీ ప్లేస్ చేస్తే ఏమవుతుంది? దీని టెంపరేచర్ అనేది స్లోగా డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, 10 minutes చూసినప్పుడు ఒక టెంపరేచర్ ఉండిద్ది అండ్ 20 minutes చూసిన తర్వాత వేరే టెంపరేచర్ ఉండిద్ది. అంటే టెంపరేచర్ ఇక్కడ వేరీ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైంతో పాటు. సో దీనికి, ఈ బిల్లెట్కి మనం ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ రాసుకుందాం. ఓకే, అదేంటో చూద్దాం. ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఫర్ దిస్ బిల్లెట్ ఓవర్ ది టైమ్ ఇంటర్వల్ dt. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది బిల్లెట్ డ్యూరింగ్ ది టైమ్ dt is equal to the heat flow from the billet to the quenched bath in time t. అంటే ఎనర్జీ అవుట్ ఈక్వల్ టు కన్వెక్షన్ ఈక్వేషన్, Q కన్వెక్షన్. ఇది ఎనర్జీ అవుట్. అంటే ఎనర్జీ అవుట్ అంటే ఇక్కడ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా తెలుసు కదా మనకి, మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ చేంజ్ ఇన్ ది టెంపరేచర్, అది టెంపరేచర్ డిఫరెన్స్. సో అట్లానే Q కన్వెక్షన్ ఫార్ములా HA డెల్టా T, HA డెల్టా T ఇంటూ dt ఓవర్ ఏ టైమ్ ఇంటర్వల్ dt కదా, dt. సో ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది. ఎందుకు నెగిటివ్ సైన్ అంటే, ఇక్కడ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ దేర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ది టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. ఇక్కడ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైంతో పాటు. సో వీ నో దట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. దీని నుంచి మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. రో CV dt ఈజ్ ఈక్వల్ టు HA T మైనస్ T ఇన్ఫినిటీ dt. ఓకే, సో టెంపరేచర్స్ అన్నీ ఒక సైడ్ రాసుకొని రిమైనింగ్ టర్మ్స్ అన్నీ అటువైపు తీసుకెళ్దాం. dt బై T మైనస్ ఇన్ఫినిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు రో CV ఇంటూ dt. సో ఇట్లా వచ్చింది. ఇది డెరివేషన్ కాబట్టి మనం రో ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ది బిల్లెట్, అలానే V అనేది వాల్యూమ్ ఆఫ్ ది బిల్లెట్, C అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది బిల్లెట్, T అంటే యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది బిల్లెట్, T ఇన్ఫినిటీ ఈజ్ ది
surrounding fluid temperature. Next, H is the convective heat transfer coefficient, A is the surface area, dt is the change in temperature in K during the interval dt seconds. ఓకే, ఇవన్నీ రాసుకోవాలండి పక్కన. నెక్స్ట్ ఇట్లా వచ్చింది, ఫైనల్గా మనకి ఈక్వేషన్ ఇట్లా వచ్చింది. సో దీనికి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ దిస్ టర్మ్, ఇంటిగ్రల్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ HA/ρCV అనేది కాన్స్టెంట్ టర్మ్, బయటికి రాసుకుందాం. ఇంటిగ్రల్ ఆఫ్ dt. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈ టర్మ్కి ln t minus t infinity that is equal to minus HA/ρCV ఇంటిగ్రల్ ఆఫ్ dt t ప్లస్ C1 ఇంటిగ్రల్ కాబట్టి ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది. సో ఇట్లా వచ్చినాయండి. దీనికి ఇప్పుడు మనం బౌండరీ కండిషన్స్ అనేవి అప్లై చేసుకోవాలి. బౌండరీ కండిషన్స్ ఎలా అప్లై చేసుకుంటాం? ఇనీషియల్గా మనం తీసుకున్న బిల్లెట్కి ఒక సర్ఫేస్ టెంపరేచర్, ఇనీషియల్ టెంపరేచర్ ఉంది కదా, సో అవి ఏంటో చూద్దాం. సో బౌండరీ కండిషన్స్ రాసుకున్నాం. అట్ t ఈక్వల్ టు 0, t ఈక్వల్ టు TI. TI అంటే ఇనీషియల్ టెంపరేచర్. సో ఈ బౌండరీ కండిషన్ తీసుకెళ్ళి ఇందాక మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫైనల్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే C1 ఈక్వల్ టు ln TI మైనస్ T ఇన్ఫినిటీ ఇట్లా వచ్చిందండి. C1 వచ్చింది. ఈ బౌండరీ కండిషన్ ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే C1 వచ్చింది. వచ్చిన C1 వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. Substituting this C1 value in equation. So ln t minus t infinity that is equal to minus HA/ρCV t plus ln ti minus t infinity. సో ఈ ఇది ln ti minus t infinityని ఇటు సైడ్ తీసుకొచ్చేద్దాం. మైనస్ ln ti minus t infinity that is equal to minus HA/ρCV into t. ఇది ఎట్లా ఉంది? log a మైనస్ log b, log a by b. మైనస్ HA. ఓకే, సో ఫైనల్గా ఈ lnని RHS సైడ్ తీసుకెళ్దాం. ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ అంటే e పవర్ మైనస్ HA/ρCV ఇంటూ t. t మైనస్ t ఇన్ఫినిటీని ఎలా రాసుకోవచ్చు? వేర్ టీటా ఈక్వల్ టు t మైనస్ t ఇన్ఫినిటీ, టీటా నాట్ ఈక్వల్ టు, టీటా నాట్ కాదు ఇక్కడ ఇనీషియల్ కాబట్టి టీటా ఐ పెట్టుకుందాం. టీటా ఈక్వల్ టు TI మైనస్ t ఇన్ఫినిటీ. ఓకే, దిస్ ఈజ్ ది ఫైనల్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ in the body for Newtonian heating or cooling, and it indicates the temperature rises exponentially with time. ఓకే, ఇది లంప్డ్ పారామీటర్ అనాలిసిస్లో వచ్చిన ఫార్ములా. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి అంటే కనుక ప్రాబ్లమ్స్లో బయోట్ నెంబర్ అనేది <0.1 వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఫర్దర్గా అన్నోన్ వాల్యూస్, టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అన్న అవ్వచ్చు, ఏదైనా అన్నోన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది. ఓకేనా? బయోట్ నెంబర్ <0.1 అయితేనే ఈ ఫార్ములా తీసుకొని ఫర్దర్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ఇదండి లంప్డ్ పారామీటర్ అనాలిసిస్ అంటే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇది కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.